మానవత్వం ఏమైపోతుంది? ఈగోలు, అహంకారము, అహంభావాలతో మట్టిలో కలిసిపోతుందా? అవుననే అంటున్నారు. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అమెరికా, ఇజ్రాయిల్ చేపట్టినటువంటి దాడులు ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీసేశాయి. దీంతో ఇరాన్లోని అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూలినటువంటి భవనాలు, మట్టి, బూడిద, సర్వనాశనం అయినటువంటి బ్రిడ్జిలే దర్శనమిస్తున్నాయి. మరి ఈ దాడుల వల్ల సుమారు 1,25,630 పౌర నివాస ప్రాంతాలు, భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరి ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNA వెల్లడించింది ఈ విషయాన్ని. మరి కేవలం రాజధాని టెహ్రాన్ పరిధిలోనే దాదాపు 39,000కు పైగా నివాస వాణిజ్య భవనాలు శిథిలమయ్యాయి. అంటే మానవత్వం ఎక్కడుంది? ఈ దాడులు కేవలము సైనిక స్థావరాలకే పరిమితం కాలేదు. సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలపై కూడా తీవ్ర ప్రభావం చూపడం ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో ఆందోళన చెందుతున్నటువంటిది. మరి వాణిజ్య రంగాన్ని లక్ష్యంగా చేసుకొని సాగినటువంటి ఈ దాడుల్లో దాదాపు 23,500 వ్యాపార కేంద్రాలు కూడా, వాణిజ్య సంస్థలు కూడా మట్టిలో కలిశాయి. దీనివల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ వెన్నుముక దెబ్బతింది. ముఖ్యంగా ఖుజెస్తాన్ ప్రావిన్స్లోని పెట్రోకెమికల్ ప్లాంట్లు, కీలకమైనటువంటి సరిహద్దు ప్రాంతాల్లో పారిశ్రామిక జోన్లపైన క్షిపణులు వర్షం కురిపించడంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ప్రధాన నగరాల్లోని మార్కెట్లు, షాపింగ్ మాల్స్ కుప్పకూలడంతో వేలాది మంది వ్యాపారులు రోడ్డును పడ్డారు. మరి యుద్ధం కారణంగా సప్లై చైన్ పూర్తిగా తెగిపోవడంతో నిత్యావసరాలు కూడా దొరకక ధరల ఆకాశాన్ని కూడా తాగుతున్నటువంటి పరిస్థితి. అత్యంత విషాదకరమైనటువంటి విషయం ఏమిటి ఇంకంటే, మానవతా దృక్పథంతో పనిచేయాల్సినటువంటి వైద్య రంగం కూడా ఈ దాడుల్లో తప్పించుకోలేకపోయింది. మొత్తం 339 ఆసుపత్రులు, అత్యవసర విభాగాల నుంచి మందుల దుకాణాల వరకు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెడ్ క్రెసెంట్ సంస్థకు చెందినటువంటి 20 కేంద్రాలు, డజన్ల కొద్ది అంబులెన్సులు ధ్వంసం కావడంతో గాయపడినటువంటి వారికి సకాలంలో వైద్యం అందడం కష్టసాధ్యమైంది. మరి ఇరాన్ దేశంలో గర్భిణీలు, చిన్నపిల్లలతో సహా వందలాది మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంలో వైద్య సిబ్బంది కూడా యుద్ధ భూమిలో అమరులయ్యారు. విద్య, సాంస్కృతిక రంగాలపై కూడా ఈ యుద్ధం గట్టి దెబ్బ కొట్టింది. దాదాపు 760కి పైగా పాఠశాలలు, 50కి పైగా గ్రంథాలయాలు, అనేక విశ్వవిద్యాలయ భవనాలు బాంబు దాడులకు గురయ్యాయి. విద్యా సంస్థలు మూతపడడంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న సాంస్కృతిక కట్టడాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇరాన్ అధికారులు ఆవేదన ఈ విషయంలో వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 8 నుంచి 2 వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ కూడా శ్మశానంలో మారినటువంటి ఇరాన్ నగరాలకు జరిగిన అపారమైనటువంటి నష్టం నుంచి ఆ దేశం కోలుకోవడానికి దశాబ్ద కాలం పాటు ఎక్కువగానే పడుతుంది అని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. నమస్తే.